ఆసిఫాబాద్ జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తుల సమర్పణ గడువు గురువారంతో ముగిసింది. అయితే చివరి రోజున కూడా పెద్దగా స్పందన కనిపించలేదు. చివరి నిమిషంలో దరఖాస్తులు వెల్లువెత్తుతాయని ఎక్సైజ్ అధికారులు ఆశించినా ఆ అంచనాలు తప్పిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 మద్యం షాపులకు మొత్తం 667 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గత సంవత్సరం 2023లో 1020 దరఖాస్తులు నమోదవగా ఈసారి సుమారు 353 దరఖాస్తులు తగ్గాయి. దీంతో జిల్లాలో మద్యం వ్యాపారాలపై ఆసక్తి తగ్గిందని తెలుస్తోంది. అయితే ఆసిఫాబాద్, కెరమేరి, గోయగాము, వాంకిడి మండలాల్లో మాత్రం పోటీ తీవ్రత కొనసాగుతోంది. ఇదిలా ఉండగా తీర్యాని, గూడెం, బెజ్జూరు, దహెగావు, ఈస్గాము మండలాల్లో మాత్రం స్పందన లభించింది. బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. అధికార పద్ధతిలో నడిచే షాపులపై ఆసక్తి తగ్గిందని తెలుస్తోంది. విశ్లేషణ అభిప్రాయం ప్రకారం వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడటం వంటి పోటీ తగ్గి విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడటం వల్ల పోటీ తగ్గి ఫలితంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో కొంత తగ్గుదల చోటు చేసుకుందని సూచిస్తున్నారు.